తీన్మార్ లైవ్లకి ఎవరు వచ్చిండో తెలుసా? కర్నూల్ కింగ్ టీజీ సార్. మరి సార్ ఏమంటుండో చూద్దాం. ఎవరి మోచేతి కింద మేము బతకాలి. మిమ్మల్ని కింగ్ అని నేను చెప్తుంటే మోచెయ్యి మోకాలంటారేది సారు? రిస్క్ పాయింట్లో మేము ఉన్నాం. రిస్క్ ఏముంది సార్? మళ్ళీ మీరే గెలుస్తారంటారు కదా. అది పొరపాటు అవుతుంది. ఎందుకు సార్? మీరు మళ్ళా గెలిస్తే ఏమవుతుంది? పరిపాలన సరిగా ఉండదు సార్. మనలో మన మాట మీరు ఎప్పుడైనా ఎవరికన్నా ముట్ట చెప్పిండ్రా? ఢిల్లీలో ఉండే నాయకులకు కానీ. అవునా? ఎప్పటి నుంచి? అంటే నేను వ్యాపార రంగంలో వచ్చినప్పటి నుంచి. అవును, మీ పార్టీ మళ్ళా మాట తప్పేటట్టుందంటారు. ఒక అలవాటు ఆనవాయితీ. అయితే పబ్లిక్ ను మళ్ళా మోసం చేస్తారా? మంచి క్వశ్చన్ వేశారు. నేను ఎప్పుడు అంతే సార్, గాడ్ గిఫ్ట్. ఎలక్షన్ల ముందు ఎలక్షన్ల ముచ్చటొద్దు కానీ సీమాంధ్ర లీడర్లు పదవులు వచ్చినాక ఉద్యమం ఏం చేస్తుండ్రు? ఇక్కడితో ఫుల్ స్టాప్ పెడుతున్నారు. తెలంగాణ ఇంటనే అడుగుంటారు. అయితే ఇట్ ఈజ్ ఇన్ మై బ్లడ్. ఎందుకు సార్? అంతా కడుపులోని బాధ. కడుపులో మంట ఉంటుంది సార్, గుండెల బాధ ఉంటుంది. తెలంగాణ సమస్య వచ్చినప్పుడు అంతా మీడియా ముందు రావటం. మేము అదే అంటున్నాం కానీ మీ సీమ హక్కుల పోరాటాలు ఎట్లున్నాయి? పిల్లాడు కోట్లాడితే సంకలు వేసుకొని వెళ్ళిపోయేటట్లు ఉంటుంది. అంటే సీమ హక్కుల కోసం పోరాటాలు ఉద్యమాలు ఏం చేయరా మీరు? మీడియాలో అల్లరి చేయటం తప్ప పెద్దగా ఉంటుంది. మరి సపోజ్ రాష్ట్రంను విడదీయాలంటే ఎట్లా విడదీస్తారు? సో ఇది మొగును ఒక పక్క పెళ్ళాన్ని ఒక పక్క. అదేం విడదీసుడు సార్? పలుమార్లు చెప్పడం జరిగింది. ఏం చెప్పిండ్రు? ఒక మారు రాజధాని పోగొట్టుకొని, ఒక మారు కృష్ణా నీళ్ళని పోగొట్టుకొని. మరి అన్నీ పోగొట్టుకున్నాక సమైక్య రాష్ట్రంలో ఉండు ఎందుకు సార్? గడవ తీసి బయట పారేస్తారు. సరే సార్, న్యూస్ అయిపోయినాక పడేస్తాం. బాయ్. మీకు ముచ్చట తెలుసా? అయినా చెప్పండి, ఏడికెళ్ళి తెలుస్తుందిలే కానీ మనం మల్లన్న సినిమా తీస్తున్నాడంట. ఏం సినిమానే ఏమో, మనం కూడా చూద్దాం రండి. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉసేయ్ రాములమ్మ. కట్ కట్ కట్. కాస్త ఫీల్ అవుతూ చెప్పురా. ఉసేయ్ రాములమ్మ నాది. ఓకేనా? రైట్. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉసేయ్ రాములమ్మ. కట్ కట్ కట్. వచ్చావా ఏందిరా? వచ్చావా? ఉసేయ్ రాములమ్మ అను. ఓకే రైట్. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉసేయ్ రాములమ్మ. వచ్చావా? వచ్చావా ఏందిరా? వచ్చావా? అసలు ఉన్న ఆదరా ఇందులో డైలాగ్ వచ్చావా అని ఉన్నదా ఇక్కడెక్కడన్నా? ఒసే రాములమ్మ అను. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉసేయ్ రాములమ్మ. వచ్చావా? నీ బండబడ. వచ్చావా ఏందిరా? వచ్చావా? ఏమైంది మల్లన్న? నీ పిండా కూడు. నేనేం చెప్తుంటే నువ్వేం చెప్తున్నావు? కరెక్ట్ చెప్తున్నావా మల్లన్న? నీ బొంద చెప్పినావు. వచ్చావా అనే డైలాగ్ ఉందా ఇందులో? ఇక్కడ లేదు కానీ ఆడ కనబడుతుంది మల్లన్న. ఏడా? వామ్మో. ఏం తమాషా చేస్తున్నారా? లేదు, సినిమా తీస్తున్నా రాములమ్మ. మరి ఓషే గిషే రాములమ్మ అంటున్నావు ఏంది? అయ్యో నువ్వు కోపడకు రాములమ్మ, అది సినిమాల డైలాగు. సినిమాలదా? సినిమాలదే గాని బజార్ల పెంట అంతా నీ నెత్తి మీద ఎత్తుకుంటావు ఎందుకు? ఏమో మల్లన్న, నువ్వు ఎప్పుడు ఎవరినంటావో ఏమో అర్థమే కాదు. అయినా జీతం ఇచ్చే మహాతల్లివి, నిన్నెందుకంట రాములమ్మ? సరే గాని ఏం సినిమా తీస్తున్నావు మల్లన్న? అడిగితే తంత, అడిగితే తంత. ఏం మాట్లాడుతున్నావు? అరే నువ్వు కోపానికి రాకు రాములమ్మ. ఏంది మరి నువ్వు ఏమంటున్నావు? నేను అన్నది నిన్ను కాదు రాములమ్మ, మా సినిమా పేరు అది. ఇంకేం పేరు దొరకలే నీ సినిమాకు? ఇప్పుడు ఇవే లేటెస్ట్ అంట కదా, అందుకే జరంత వెరైటీగా ఉంటుంది అని పెట్టిన. ఏం వెరైటీ? ఈ మాట ఇంకోవరితో నన్ను అన్నావు అనుకో వాళ్ళేదంటారు. అగో ఎందుకు? ఎందుకేంది? ఆ లత్కోర్ పేరే దొరికిందా నీకు? ప్రపంచంలో ఇన్ని పేర్లు ఉండగా రాజమౌళి సార్ ఈగ పేరు పెట్టలే? పెడితే అంటావేంది? వాళ్ళు పెడితే తప్పు లేదు, నేను పెడితే తప్ప? ఏం తప్పు? ఈగను చూసి నువ్వు ఇట్లా పెడతావా? ఒక్క ఈగనేనా? కందిరీగ, పులి, సింహం, రేసుగుర్రం, ఊసరవెల్లి, ఒంగోలు గిత్త, పందెం కోడి, బంగారు కోడి పెట్ట, కోడి పుంజు, ఇవన్నీ కావా? అవన్నీ సినిమాల పేర్లు మల్లన్నా. మనుషులు తీసే సినిమాకు జంతువులు పక్షుల పేరు పెట్టుకోవచ్చు కానీ నేను మాటల పేరు పెట్టుకుంటే తప్ప? అయ్యా నీకో దండం గాని, ఇంతకి నీ సినిమాల హీరో ఎవరో చెప్పు. పవన్ కళ్యాణ్ ఫస్ట్ హీరో, మహేష్ బాబు సెకండ్ హీరో. థర్డ్ హీరో లేడా? థర్డ్ హీరో ఎందుకు? నేనున్నా కదా. అబ్బో ఇది ఒక్కటి తక్కువ నీ ముఖానికి. ఏమున్నది? ముఖానికి ఇంత బూడిది ఊస్తే నేను కూడా అలా లెక్కనే కనిపిస్తా. సాల్తీ చక్కదనం గాని ఎంత ఖర్చు పెడుతున్నావు ఏంది సినిమాకి? 2 బావులా? ఓ మనిషి పిచ్చా నీకు? 2 బావులతో సినిమా తీయనికి వస్తుందా? 2 బావులనే. ఏమన్నా చేసుకోపో, నీ సినిమా తగలవడా? అబ్బబ్బబ్బబ్బా కంపల చేపెట్టినట్టే మా మళ్ళా నన్ను పలకరిస్తే. ఎందుకు తీయరాదు? తీస్తూనే ఉన్నా కదా. జరిచే బాగు, నువ్వు డిస్టర్బ్ చేయకు, తర్వాత కలుద్దాం పో. తమ్మి వచ్చే రాములమ్మ నాది. ఓకే రైట్. స్టార్ట్ కెమెరా యాక్షన్. ఉసేయ్ రాములమ్మ. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. శబాష్ అన్న, శబాష్ శబాష్. చలో ఇవాళ ప్యాకప్, రేపు చూద్దాం మిగతా.
మా మల్లన్న గారు 4 రోజులు పత్తగలేడు. ఇంటికాడ చూస్తే ఇంటికాడ లేడు, ఊర్లో చూస్తే ఊర్లో లేడు. మా రాజశేఖర్ను పంపిన ఎట్లన్నా చేసి పట్టుకరమ్మని. ఇంతకీ దొరికిండో లేదో అరుచుకుందాం. రాజశేఖరు ఓకే ఓకే దొరికినట్టుండి మా దగ్గర. ఏమైంది రాజశేఖరు? అమ్మా ఈయన ఉండరామ్లమ్మా. ఏడా అగో ఆ గుండు సాటుకు ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడేమో కానీ మొత్తం మీద మన మల్లన్ననే. నువ్వు ఆడవై మళ్ళా నా ముందు కెమెరా పెట్టుకో. సరే రామ్లమ్మా. ఓ మల్లన్న, ఓ పిచ్చి మల్లన్న, నేను రాములమ్మను. ఇగరా భయపడ్డా? నీ భయం పాడుగా జర్ర అయితే గుండె ఆగిపోతుండే. అంత భయం ఉంటే ఎట్లా మల్లన్న? మనిషివేనా నువ్వు? ఎందుకు మల్లన్న? కాకపోతే ఏంది రాక్షసి లెక్క నవ్వి భయపెడితివి. అయినా నన్ను నవ్వుకే భయపడతావా? ఏమవుతాయి పగటి దయ్యం అనుకొని భయపడి పాడైతి. అగో పగటి దయ్యాలు కూడా ఉంటాయా? ఎందుకుండయి? ఏమన్నా కనిపించలేదు? దయ్యాలకు దయ్యాలు అడికెళ్ళి కనిపిస్తే రాములమ్మ. ఏమి మరి లేకపోతే ఏంది నన్ను భయపెట్టిస్తావు? సరే గాని ఏం చేస్తున్నావు ఆ గుట్టలలా? ఎత్తుకుతున్నా. అదే ఏం ఎత్తుకుతున్నావు అంటున్నా. రాళ్ళు. ఏం రాళ్ళు ఎత్తుకుతున్నావు సారు? రత్నాల రాళ్ళు. రాళ్ళ? రత్నాల రాళ్ళే ఎత్తుకుతున్నా. గవి నీకెందుకు? అయ్యో పిచ్చి రాములమ్మ, ఎర్ర రంగు రాయి పెట్టుకుంటే నాకు అదృష్టం కలిసి వస్తుందట. ఎవరు చెప్పి నీకు? అగో టీవీలు ఇస్తున్నారు కదా, ఈ రాయి పెట్టుకోండి ఆ రాయి పెట్టుకోండి అంత మంచి జరుగుతుందని. అట్లనా? ఇంకా అంతేకాదు దయ్యాలు భూతాలు మన తెరివే రావట కదా అని. అమ్మాయి కథం పాడుగానే అని నిన్ను ఏ రాయి పెట్టుకోమన్నారు? ఎరుపు రాయి 4 మూలలు ఉండేది పెట్టుకోమన్నాడు ఒక స్వామి. ఇప్పుడు ఆ రాయి కోసం ఎత్తుకుతున్నావా? అదే రాములమ్మ, ఆ స్వామి దగ్గర కొంటే అదే రాయి 30,000 కొనకపోయినా మరి? గన్ని పైసలు నా తానేడున్నాయి రాములమ్మ, అందుకే ఈ గుట్టల పొంటి ఎంకులాడుతున్నా. దొరికిందా మరి? ఏడ దొరికింది రాములమ్మ? ఎర్రరాయి దొరుకుతూనే లేదు, దొరికితే 4 మూలలు ఉండేది అసలే దొరుకుతలేదు. మల్లన్న ఒక మాట చెప్తా, ఏమనుకోకు. ఏందో మాట? నువ్వెరో గాని ఆ స్వామి మోసం చేసిండు మల్లన్న. అగో అట్లంటావు? మా స్వామి మెడ నిండా రుద్రాక్ష మాలలు ఉన్నాయి, ఒంటి నిండా బొట్లు ఉన్నాయి, మంచి మనిషి. ఆగు, అక్కడనే మోసపోయినావు మల్లన్న నువ్వు. ఎట్లా? రాళ్ళల్లా రత్నాలల్లా మైమలుంటే మీ సామే పెట్టుకొని కోట్లు సంపాదిస్తుండే కదా. అవును రాములమ్మ, ఇంతకా పని ఆయన ఎందుకు చేస్తలేడు? నీ అటువంటలని బక్రా చేసేటందుకు. అయినా ఈయన మంచోడు కాకపోతే ఆ టీవీలో ఈయన ప్రోగ్రామ్ ఎందుకు చూపిస్తారు? వాళ్ళు పైసలు ఇస్తారు కాబట్టి వీళ్ళు ప్రోగ్రామ్ పెడతారు, ఉత్తగానే ఇయ్యరు. అట్లనా? మరి ఏమనుకున్నావు? నీ పాడుగాను నేను ఏమో అనుకొని 4 రోజులకేని చెట్లు పుట్టలు గుట్టలు తిరుగుతా ఉన్నా. వామ్మో షీషి షీషి, ఈ సాముల మాటలు నమ్మొద్దు. అయితే రా చక్కగా ఆఫీస్కి రా. వస్తున్నా రాములమ్మ. చిట్టమ్మ ఈ మధ్యలో చక్కగా డ్యూటీకే వస్తలేదు, రోజు డుమ్మానే. అసలు ఏం చేస్తుందో చూద్దాం. వెంకన్న ట్రావెల్స్ ప్రొపరేటర్ చిట్టమ్మ గారు. రాములమ్మ నువ్వా? బాగున్నావా? నేను మంచిగానే ఉన్నా గానీ ఏం సంగతి, కలెక్షన్ ఫుల్ అనుకుంటా. ఏదో ఆ 7 కొండలు పడదయా. ఒక్క నిమిషం రాములమ్మ. హలో, வணக்கம் சொல்லுங்க சார். எத்தனை பேரு? 5 பேரா? சரி சரி கண்டிப்பா. எவ்வளோ? 5000 ரூபாய் முடியுமா? கன்ஃபார்ம் பண்ணலாமா? ஓகே ஓகே, கொஞ்சம் அட்ரஸ் சொல்லுங்க. ஆறுமுகம், சேலம், தமிழ்நாடு. நல்ல தம்பி. సారీ రాములమ్మ, చెప్పు. ఏందది ఆ భాష ఎప్పుడు నేర్చుకున్నావు? మొన్నే రాములమ్మ, వెంకన్నను దర్శించుకోవడానికి చాలా మంది క్యూ కట్టేస్తున్నారు, అందుకే నేర్చుకోవాల్సి వచ్చింది. అవునవును, టూరిజంలో మన స్టేటే ఫస్ట్ అంటే కదా.
మన స్టేటే కాదు రాములమ్మ, మా సార్ జిల్లా మాత్రమే ఫస్ట్. మీ సార్ జిల్లానా? అవును, మా సీఎం సార్ జిల్లా మాత్రమే ఫస్ట్. ఆ ఒక్క జిల్లానే కాదు, ఏపీఏ ఫస్ట్ అని వచ్చింది కదా పేపర్లో. అందులోనే ఇంకొకటి కూడా ఇచ్చారు. వచ్చిన టూరిస్టుల్లో 80% మంది వెంకన్న స్వామిని దర్శించుకోవడానికే. ఒక్క నిమిషం. హలో, हाँ बोलिए. टैक्सी 2 दिन का होना क्या? ठीक है, हाँ जरूर करेंगे. हाँ वीआईपी दर्शन भी हो जाएंगे, कोई प्रॉब्लम नहीं. 20,000 होगा. हाँ कार्ड चलेगा. 15% एक्स्ट्रा. कई को? वो हमारा सीएम सर टैक्स. ठीक है, हाँ ठीक है ఓకే. నీ టీకేలు ఓకేలు బోకేలు సల్లగుండా హిందీ ఎప్పుడు నేర్చుకున్నావు? మొన్న ఢిల్లీకి వెళ్ళినప్పుడు రాములమ్మ. అది సరే కానీ ఫారిన్ టూరిస్ట్ లెక్కలలో మనం ఎక్కడో ఉన్నామంట. ఎక్కడో అంటే టాప్ 10లో కూడా లేమంటారు కదా. అయ్యో అవన్నీ తప్పు లెక్కలు రాములమ్మ. అట్లా చెప్తున్నావు? మరి మన రాష్ట్రానికి ఎంతో మంది ఫారెన్ టూరిస్టులు వస్తారు, మరి వాళ్ళందరినీ లెక్క పెట్టలేదుగా. ఫారినర్స్ ఏడొస్తున్నారు మన స్టేట్ కు. వారానికి ఒకసారి ఒక్కలో ఇద్దరు చార్మినార్ దగ్గర కనిపిస్తారు చెడ్డీలు వేసుకొని. ఏంటి 2-3 వేల మంది వస్తారు రాములమ్మ. వేల మందా? ఏహే, ఎక్కడ వస్తున్నారు నీ ముఖం. అయ్యో రాములమ్మ నిజం. ఏ దేశం నుంచి వస్తుండ్రు చెప్పు? పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, చైనా, బంగ్లాదేశ్, నైజీరియా. వీళ్ళంతా మన స్టేట్ కే వస్తుండ్రా? అవును రాములమ్మ, మన హైదరాబాద్కే వస్తున్నారు. ఏం చూడు నీకు వస్తున్నారు వీళ్ళంతా? చూడ్డానికి కాదు రాములమ్మ, చేయడానికి. చెయ్యడానికా? ఏం చేస్తారు? మరి పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళేమో బాంబులు పెట్టడానికి వస్తారు, బంగ్లాదేశ్ వాళ్ళేమో వాళ్ళకి టెక్నాలజీ నేర్పడానికి వస్తున్నారు. నేను అడుగుతున్నది టూరిస్టుల గురించి, టెర్రరిస్టుల గురించి కాదు. వాళ్ళు కూడా ఫారెన్ విజిటర్సే కదా. నీ తెలివి. మరి నైజీరియా, చైనా సంగతి ఏంది? అయ్యో అది తెలీదా? నైజీరియా వాళ్ళు మన దేశానికి రెగ్యులర్ విజిటర్స్. ఇక్కడే మకాం కూడా పెట్టారు. డ్రగ్స్ సప్లై కూడా వాళ్ళే చేస్తారు. ఎప్పుడు పోలీస్ స్టేషన్లో కేసుల్లో కనబడతారుగా, చూడలేదా? మరి చైనా వాళ్ళు కూడా చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు పెట్టుకుంటారు అంటే సంపేస్తా. కాదు రాములమ్మ, వాళ్ళు ఎర్ర చందనం స్మగ్లింగ్ చేయడానికి వస్తున్నారు. వీళ్ళేనా మన స్టేట్ ఫారిన్ విజిటర్స్? అవును వీళ్ళే. వీళ్ళని కూడా లిస్ట్ పెట్టాలంటూ అయితే. అవును, అప్పుడు మన స్టేట్ కూడా విదేశీ టూరిజంలో ముందుంటుంది. మంచిది. మన సీఎం సార్కు ఉత్తరం రాద్దాం కానీ నువ్వు అర్జెంటుగా 2 తిరుపతి లడ్డూలు పంపి. అట్టాగే రాములమ్మ. హలో, ఎంత పరందు చేటా? ఇవుడు చేటా? ఎంత చేటా? 4 5? అబ్బో, చాటలట, టీకెళ్ళట, కండిపలట. మల్లన్న మల్లెటో టూర్ వేసిండంట. నిన్న మొన్నటిదాకా సర్పంచ్ ఎలక్షన్లోనే ఊరికిండు. ఇవాళ ఆఫీస్కి రమ్మంటే నేను టూర్కి పోతున్నా, ఇవాళ రాను అన్నాడంట. ఎందుకో ఏమో తెలుసుకుందాం. సర్పంచ్ మల్లన్న గారు, హలో సార్. సార్ మిమ్మల్ని. ఎవరు? నేనే సార్, రాములమ్మ. ఓ నువ్వా రాములమ్మ? హౌ ఆర్ యు? నాకేమైంది, బానే ఉన్నా గానీ ఏమో సంచి సంకల పెట్టుకొని పోతున్నావు. ఏడికి? అట్లా పడిపోతున్నా. అట్లా వాడంటే ఏడికి పోతున్నావు? అరే ఢిల్లీకి పోతున్నా రాములమ్మ. ఢిల్లీకి ఎందుకు మల్లన్నా? అయ్యో సోనియా గాంధీకి మిఠాయి తినిపిద్దామని. ఎందుకు? అగో తెలంగాణ ఇస్తుర్రట కదా. అవునా? అవును రాములమ్మ, ఇవాళ రేపో తెలంగాణ వస్తుందట. మల్లన్న తెలంగాణ వస్తే సరే, మరి దాంతో నీకేం లాభం చెప్పు? అయ్యో లాభం ఎందుకు లేదు రాములమ్మ, కూరగాయల సాగులు ఆగుతాయి కదా. అయితే మంచిగా ఉద్యోగాలు వస్తాయట. నీకా? నాకు కాదు, చదువుకున్న పోరగాళ్ళకు. వస్తుండొచ్చు గానీ నీకెట్లా అనిపిస్తుంది మల్లన్న తెలంగాణ వస్తుంటే? అరే ఇన్నేళ్ళ కొట్లాటకు ఫలితం వస్తుంటే సంతోషంగా ఉండదా? మరి తెలంగాణ వస్తే వ్యవసాయం పరిస్థితి ఏంది? వ్యవసాయానికి ఏంది, మంచిగా ఏడాదికి 3 పంటలు కాకుండా 2 పంటలన్నా పండించుకోవస్తుందట. మరి సీమాంధ్ర రైతులు ఎట్లా బతుకుతారు మల్లన్న? ఉన్న కాడికి నీళ్ళని మీరే వాడుకుంటే? ఓ పిచ్చి రాములమ్మ, ఉన్న కాడికి నీళ్లు తెలంగాణలో ఎందుకు వాడుకుంటారు? ఎవ్వరికి ఎంత వాటర్ రావన్నో సమానంగా వంచుతారు.
న్యాయంగా ఉంటుందా? అవునా మరి చదువు సంగతి ఎట్లుంటది మల్లన్న? చదువుకేంది రాములమ్మ, మస్తుగా చదువుకోవచ్చట. ఎట్లా? ఇప్పుడు మన తాన జిల్లాకో యూనివర్సిటీ పెట్టుకోవస్తుంది, మస్తు పైసలు మంజూరు చేసుకొని మస్తుగా చదివిపించుకోవస్తుంది. ఇది బానే ఉంది. మరి సీమాంధ్రాలు ఉండేటోళ్ళకి కూడా రాజధాని కావాలి కదా? కావాలి. ఇప్పుడు వాళ్ళకి లేదు కదా, మరి ఎట్లా? ఇప్పుడు శ్రీకాకుళం వాళ్ళు, చిత్తూరు వాళ్ళు ఏదైనా పని మీద రాజధాని హైదరాబాద్కు రావాలంటే ఎంత భారం ఉంటుంది? మస్తు దూరం ఉంటది. మరి అక్కడి దిక్కే రాజధాని ఉంటే వాళ్ళకి ఎంత నయం అవుతుంది? అది నిజమే మల్లన్న. మరి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంది? ఇన్ని రోజుల నుంచి ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లే ఉంటారు. వాళ్ళని కొడతారని భయపడుతున్నారంట కదా? ఛీ, పాడుగాని ఎవరు కొడతారు రాములమ్మ? వాళ్ళు మనుషులు కాదా? ఇన్నేళ్ళు ఎట్లా కలిసినామో ఇప్పుడు కూడా అట్లే కలిసిమెలిసి ఉంటాం. మరి తెలుగు ప్రజలను ఇడగొడుతున్నారని కొంతమంది బాధపడుతున్నారు కదా? ఇది బాధ కాదు రాములమ్మ, నటన నటన. ఎట్లా? ఇప్పుడు హిందీ మాట్లాడేటోళ్ళు ఇన్ని రాష్ట్రాలలో ఉన్నారు, మరి తెలుగు మాట్లాడేటోళ్ళు 2 రాష్ట్రాలలో ఉంటే తప్పేంది? అవునా? అవునా ఏంది? ఇప్పుడు యానాం ఉంది కదా సీమాంధ్ర కానుకొనే, మరి ఆడు ఉన్నోళ్ళు కూడా తెలుగే మాట్లాడతారు కదా. అవును. వాళ్ళు ఏరే రాష్ట్రం వాళ్ళైనా లేకపోతే తెలుగు మాట్లాడేటోళ్ళైనా ఆయనే ఉన్నారు కానీ ఏమైనా అడ్డం గోడ కట్టుకున్నా? అంతే కదా? అంతే రాములమ్మ. మరి కొంతమంది నాయకులు ఏమేమో అంటున్నారు కదా? రాములమ్మ, ఒకటి గుర్తుపెట్టుకో, పదవుల కోసం లీడర్లు మస్తుగా మాట్లాడతారు, కానీ పబ్లిక్ మనసులో లేని బాధ వాళ్ళకి ఎందుకు చెప్పు? అవును మల్లన్న, మొత్తానికి తెలంగాణ వస్తే నియాసంటోళ్ళకి నయం అంటావు కాదా? మరి అదే పింఛన్ తీసుకొని ఇంటికాడ ఇంత కావులకు తీసుకొని చేసుకుంటే బతుకమా? ఇప్పుడు ఏమైందయ్యా? ఈ బతుకు తెరువుకు పట్నం వచ్చి నీ తాన కూలి పని చేసుడు అవసరమా నా అటువంటి వాళ్ళకు? అవును మల్లన్న. సరే, తెలంగాణ రావాలి, తెలంగాణ ప్రజలు, సీమాంధ్ర ప్రజలు సంతోషంగా ఉండాలి. ఇప్పటికే చాలా సంతోషంగా ఉన్నది నాకు, అందుకని ఢిల్లీకి పోతున్నా సీట్ డబ్బా పట్టుకొని సోనియా గాంధీ అమ్మకి తినిపిద్దామని. పో గారి పైల మరి. మంచిది రాములమ్మ, మంచిది. ఎక్కడున్నా పబ్లిక్ అంతా సంతోషంగా ఉండాలని తీన్మార్ వార్తలు కూడా కోరుకుంటున్నారు.